సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు సూపర్ హిట్ అయినయో బ్లాక్ బస్టరో క్లాసిక్స్నో రిలీజ్ చేస్తారు. కానీ మీ సినిమా ఏదేమనుకున్నా సక్సెస్ కాలేదు కాబట్టి ఆరెంజ్ సినిమా రిలీజ్ చేశారు. అది ఎందుకు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా ముందు తీసేశారు. ఇప్పుడున్న టైంలో తీస్తే 1000 కోట్ల సినిమా ఏదో నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న టైంకి ఆరెంజ్ పర్ఫెక్ట్ టైం. బ్యాక్ ఫార్వర్డ్గా ముందే చూసేసి ఆయన్ని చేయటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్. ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అవుతుంటే ఆరెంజ్ ఇంకా ముందు ఈ టైంలో వచ్చి ఉంటే బాగుండేది? అస్సలు రిగ్రెట్ అవ్వలేదు. అది ఇప్పుడు కాదు, అది రిలీజ్ అయ్యి అప్పుడు ఆడలేదన్నప్పుడు కూడా అప్పటి నుంచే నాకు ఆ సినిమా తీసానన్న దానికి ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. సార్ సినిమా మంచి సినిమా ఇప్పుడు వచ్చే టైం, అదే చెప్తున్నా, టైం ఇప్పుడు వచ్చి ఉండాలి అన్నది కూడా నేను అది ఎవరు ఊహించలేరు కదండి. నాకెందుకు 10 ఏళ్ళ క్రితం ఆ థాట్ వచ్చింది. ఇవాళ తీసుండాల్సిన సినిమా అదంతా ఓకే, అది తర్వాత సంగతి. నాకు అప్పుడు వచ్చింది థాట్. అప్పుడు చాలా గట్టిగా బలంగా అది చెప్పాలని అనిపించింది. అలా ఒక కథ రాయాలి, అలా ఒక సీన్స్ రాయాలి, అలా ఒక పర్ఫార్మెన్స్ తీసుకోవాలి, అంత కలర్ఫుల్గా అలా ఒకటి తీయాలని బలంగా అనిపించింది. తీసాను, అది అయ్యింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది వేరే విషయం. తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చి ఉండొచ్చు అన్నదంతా మనం అది ఊహలో మనం ఏం డిసైడ్ చేయలేము. అదే అయ్యింది. బట్ ఆ సినిమా తీసినందుకు ఏ రోజు నేను రిగ్రెట్ అవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు రిగ్రెట్ అవ్వలేదు. అండ్ అదేనే కాదు, రిగ్రెట్ అవ్వకూడదు మోస్ట్లీ అనుకుంటాను నేను. మనం చేసిన సినిమా అయ్యో ఇలా చేస్తామే అన్న ఫీలింగ్ రాకూడదు. 1 or 2 times జరగవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ఫీలింగ్ రాకూడదు అన్నది కాన్షియస్గా ఉంటాను. సూపర్ సార్. సార్ మీ ఇంట్లో మీ మిస్సెస్కి కానీ మీ పిల్లలకి కానీ ఎవరికి వాళ్ళలో మీ ఫేవరెట్ మూవీ ఏది చూస్తారు? వాళ్ళకి ఆరెంజ్ ఇష్టం. ఆరెంజ్ ఇష్టమా? వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఆరెంజ్ ఇష్టం. సూపర్ సార్. ఎప్పుడన్నా క్రిటిక్ ఎవరు మీ ఇంట్లో? వైఫేనా? ఏం చెప్తారు సార్? ఏదైనా ఉంటే ఏముంది అనేస్తారు, టక్కన అనేస్తారు. ఆమెకి చూపించాలంటే కొంచెం ఆలోచిస్తాను. అంతేనా? చాలా కలిసి వెళ్ళిన సినిమా ఉందా సార్? సినిమాలు చూస్తుంటారా?